ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుదాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, స్థుతులపైన ఆశ్రయుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇక్కడ నిలవబడేది నేను కానీ ప్రభా, మాట్లాడేది మీరు నాయన ప్రభా. మీరు నేను మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 10 నుంచి 20 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. 11 నుంచి 20 వచనాలు ఒకసారి చదువుకుందాం. తన రాజ్యమునకు మహిమను మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డలను ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఎలాగ? తన రాజ్యమునకు మహిమ కలుగును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకో. మనం దేవునికి తగినట్టుగా నడుచుకుంటున్నామా? మనం ఎలా నడుచుకోవాలి? దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. మనల్ని చనిపోయిన వారి నుంచి దేవుడు లేవనెత్తుతున్నాడు. చనిపోయిన స్థితిలోంచి దేవుడు మనలను లేవనెత్తుతుంటే దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? దేవుడు లేపేశాడు, సరే అది అయిపోయింది. కానీ మనం పాత జీవితాన్నే మనము ఎంచుకుంటున్నామా, కొత్త జీవితాన్ని ఎంచుకుంటున్నామా? చాలామందిని మనం హాస్పిటల్లో పెడుతూ ఉంటాం. ఈయన చావంచుల వరకు వెళ్ళొచ్చాడు, చావంచులను చూసి వచ్చాడు. కానీ చావంచుల నుంచి చూసి వచ్చాడు. దేవుడు మనలను శ్రమల నుంచి తప్పించాడు. కానీ మనం దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? ఎలా ఉన్నాం? మన స్థితిని మార్చుకుంటున్నామా? లేకపోతే మన నడవడికని మార్చుకుంటున్నామా? మన హృదయంను మార్చుకుంటున్నామా? మనం ఒక్కసారి దేవుని వైపు మన హృదయాన్ని త్రిప్పుకొని చూంటున్నామా? లేదు కదా. మనం దేవుడు ఇంకా బ్రతికించి ఏం సుఖము? దేవుని బ్రతికించి, దేవుడు మనలను బ్రతికించి ఇంకా ఏం సుఖము? చనిపోయిన వారి నుంచి దేవుడు లేవనెత్తుతున్నాడు. కానీ బేదలాజరు ఎలాంటి వాడు? అయినా సరే సమాధిలో 4 రోజులు ఉన్నాడు. 4వ రోజున లేపిని. అమ్మ, నీ విశ్వాసము గొప్పదే అని చెప్పి ఉన్నాడు. నీ పాపములు క్షమింపబడ్డవే అని చెప్పి ఉన్నాడు. అంటే క్షమింపబడి ఉన్నావు అన్న తర్వాతే లేచారు తప్పగాని నీవు బ్రతుకుము అని అనలేదు కదా ఎవరితోటి కూడా. దేవుడు ఏమన్నాడు? నీవు చనిపోయినా సరే, బ్రతికినైనా సరే క్రీస్తు కోసమే చనిపోవాలి. మనం ఏం చేసినా సరే ఏంటంటే దేవుడు మనల్ని ఇలా నిలవబెట్టి ఉన్నాడంటే అది దేవుని కృతజ్ఞతను బట్టి మనము కలిగి ఉండాలి. దేవుడు నన్ను లేవనెత్తాడు, నేను దేవుని రాజ్యంలో ప్రవేశించేస్తాను, లేకపోతే దేవుని నేను సాక్షిగా నిలబడిపోయాను. మన హృదయము దేవునికి ఇవ్వాలి. మెయిన్ మారవలసింది ఏంటంటే మన హృదయము మారాలి, మన మనస్సు మారాలి. మది మారకోకుండా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, లేకపోతే అర్పణలు ఇచ్చేస్తున్నాం. కానీ అది గొప్ప కాదు కదా. ఏమి మారాలి? మన ప్రవర్తన మారాలి, మన హృదయము మారాలి. మన దేవుని వైపు మనము ఎప్పుడును కూడా తిరిగి చూడాలి. ధైర్యపరిచేవాడు, సాక్ష్యం ఇచ్చేవాడు కూడా ఆయన. మన బిడ్డల ఎడల మనం ఎలాగ నడుచుకుంటామో దేవుని ఎడల కూడా మనము అదే రీతిగా నడుచుకోవాలి. అదే రీతిగా నడుచుకుంటే మనకి దేవుడు మనలను లేవనెత్తినందుకును, మన అనేకమైన అపాయముల నుండి మనలను తీసుకొచ్చిన దానికి దేవునికి మనము కృతజ్ఞతలమై ఉంటాం. ఈ హేతువు చేతను మీరును దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులై మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఏంటది? ఈ హేతువుని చేత మీరు దేవుని గూర్చి వర్తమానమును వాక్యమును వలనే అంగీకరింపబడాలి. మనం ఎలాగ అంగీకరింపబడాలి? లాజరు కూడా ఏం చేశాడు? లేచి దేవునిని వెంబడించాడు. నీ పాపములు క్షమింపబడ్డవే అని వెంటనే లేచాడు. లేచిన తర్వాత నీ బిడ్డ నిద్రపోలేదని చెప్పిన వెంటనే లేచారు. అయినా సరే వాళ్ళందరూ ఏం చేస్తారు? దేవునిని వెంబడించారు. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని ఆయన యేసుక్రీస్తుని వెంబడించి దేవుని వాక్యములోనే నడుచుకున్నారు. ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన విశ్వాసులమై ఉంటున్నాం, విశ్వాసపూర్వకంగా నడుచుకోవాలి, చెల్లించుకోవాలి. ఆ వాక్యమే విశ్వాసులై మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. కానీ మనం దేవునికి ఏమి కలిగి ఉంటున్నాము? కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? కృతజ్ఞతను కలిగి ఉండాలి. విశ్వాసులై కార్యసిద్ధి కలుగజేస్తున్న దానికి మనకి అధికమైన మేళ్ళని మనకి కలుగజేస్తాడు. కాబట్టి మనం ఆశీర్వాదములు ఇచ్చాడు కూడా దేవునికి మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి. అవును సహోదరులారా, మీరు యూదులలో క్రీస్తునందు దేవుని సంఘములను పోలి నడుచుకునిన వారైతిరి. వారు యూదుల వలనను అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ కూడా సంపూర్ణితము చేయుటకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్తలను చంపి
చంపి మమ్మును హింసించిరి. అన్యజనులు రక్షణ పొందుటకై వారిలో మేము అల్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విధేయులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టకు. మనం ఏమి కలిగి ఉండాలి? సహోదరులారా, యేసుక్రీస్తుని సంఘమును పోలి నడుచుకోమని అంటున్నాడు. ప్రతిదీ కూడా సంఘమును పోలి నడుచుకోండి, మన దేవుని వాక్యమును పోలి నడుచుకోండి అని అన్నాడు. మన సొంత విషయములు కాదు, మనకు శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు. శ్రమలు ఏమి? మీరును సొంత దేశమందును ఆ యూదుల పాపములను అంతయు కూడా ఎల్లప్పుడూ కూడా సంపూర్ణత చేయుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రవక్తలను చంపారు. చాలామంది సేవ చేస్తున్న వారిని చంపేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు నిజమైన రక్షకుడు మన దేవుడు అని తెలుసు అందరికీ. ఎందుకంటే మృత్యుంజయుడే తిరిగి లేచినవాడు. మన దేవుడు రాయో రప్పో కాదు, నిజమైన రక్షకుడు, ప్రాణమున్న దేవుడు మన దేవుడు. అలాంటిని బట్టి వారందరికీ తెలిసి ఏం చేస్తున్నారు? ఇలా చంపేస్తూ ఉంటున్నారు జనాలను. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణత చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రవక్తలను చంపి హింసించిరి. అన్యజనులు రక్షణ పొందుతున్నారు, మాట్లాడుచున్నారు, మమ్మును ఆటంకపరుచుచున్నారు. దేవునికి ఇష్టలు వారును మనుషులందరికీ కూడా విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత మనము తట్టుకోవాలి. ఎప్పుడు దేవుడికి ఇష్టలై ఉండాలి, మనుషులకు ఇష్టలై కాదు. మనుషులు మనకు విరోధంగానే ఉంటారు, కానీ దేవునికి మనం ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో ముఖము చూడవలెనని మీరు ఎక్కువగా ప్రయత్నం చేసితిరి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలెనని ఇంటిమి. పౌలును నేను పలుమార్లు రావాలెనని ఇంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచని. ఎలాగో దేవుని సన్నిధికి వెళ్ళాలని అనుకుంటామా, కానీ ఏమి ఆటంకపరుస్తుంది? సాతాను ఆటంకపరుస్తుంది, మన శరీరం ఆటంకపరుస్తుంది. మన శరీరమును బట్టి కొంతకాలమే మనం ఉంటాము. ఎడబాసి మన మనసు బట్టి మీ దగ్గర ఉండిన ఆపేక్షంతోను నీ ముఖము చూడవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసి సాతాను ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం అనుకో, కూర్చో కాసేపు ఉండి వెళ్దామని, లేకపోతే ఎవరొకరు వచ్చి ఆటంకపరుస్తుంది. దాన్ని ఏం చేస్తాం? అలా కూర్చుని మాట్లాడుతూ ఉంటాం. ఈలోపు ఏమో టైం గడిచిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నిలవబడి మనం నిత్యమును కూడా ప్రార్థిస్తూ ఉండాలి. మనం దేవునికి లోబడి, సాతానుకు కాదు, దేవునికి మనం ఎప్పుడూ కూడా లోబడి ఉండాలి. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవుని ఎలయనగా నిరీక్షణ కలిగి ఉన్నాము మనము. అది ఆనందమైనను అతిశయమైనను కూడా ఎక్కడ కలిగి ఉండాలి? దేవుని అందే మనము కలిగి ఉండాలి. ఒక ఆనందం అవ్వచ్చు, అతిశయం అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఏంటది? ప్రభువు రాకడ సమీపములో ఉన్నది. ప్రతి ఒక్కరు ఏంటది? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా బ్రోకరించి దేవుని సన్నిధి. కానీ దేవుని సన్నిధి రాకడ ఆలస్యం అవుచున్నదా, లేకపోతే త్వరగా వచ్చుచున్నదా? ఆలస్యం అవ్వట్లేదు, త్వరగానే వస్తుంది. ఏ గడియ వచ్చినా, ఏ నిమిషములు వచ్చినా కూడా ఎవరికైనా కూడా తెలియదు. అందుని బట్టి మనం ఏం చేయాలి? మన మనస్సును మారాలి, మన హృదయం మారాలి. నిశ్చయముగా మీరే మహిమపరచుడు ఆనందమై ఉన్నారు. దేవుని యందు మనం ఏమై ఉన్నాము? ఆనందమై ఉన్నాము, నిశ్చయమని అయి ఉన్నాము. ప్రతిదీ కూడా దేవుని యందే. కాబట్టి మీరు ఈ యుద్ధకు రావాలని. ఎవరి యుద్ధకు రావాలి? దేవుని యుద్ధకు రావాలి. మన మునుపటి పౌలు వలెను కాకుండా పలుమార్లు రావాలనని మాటికి సాతాను మమ్మును అభ్యంతరపరచుచున్నది. ఎలా అభ్యంతరపరచుచున్నది? దేవుని సన్నిధికి వెళ్తే అది సాతాను అభ్యంతరపరచుచున్నది. కానీ మనం దేవుని సన్నిధికే వెళ్ళాం. మన మనసు ఏమంటుంది? పలుమార్లు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో నిలవబడాలి, దేవుని స్తుతించాలి అని అంటూ ఉంటుంది మనం. కానీ సాతాను వెళ్ళక కాసేపు ఉండి వెళ్ళి కానీ అని అంటుంది. కానీ మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనకి ఏ నిరీక్షణ అయినా సరే, ఆనందమైనా సరే, అతిశయ కిరీటమైనా సరే, ఏదైనా సరే మన ప్రభువైన యేసుక్రీస్తు వద్ద మాత్రమే మనకి దొరుకుతుంది. ఆనందం అవని, సంతోషం అని, ఏదైనా. కానీ దేవుని సన్నిధికి వెళ్ళిన మనం చాలా ఆనందంగా ఉంటాం. దేవుని సన్నిధిలో గడిపితే చాలా ఆనందం వేస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆనందమైన, అతిశయమైన ఏదైనా సరే దేవుని నిశ్చయంగా మీరే మహిమను ఆనందమును కలిగి ఉన్నారన్న. దేవుని సన్నిధిలో మనం మహిమనుంది. కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అనే ఎరిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రేఖలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు రాయన. నా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన
ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయాలు మార్చినాను ప్రభా, మనసును మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు మనసు మార్చమని ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని దాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలైనా. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయం మార్చు, మా మనసు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నా పవిత్ర దేశంలో పనిచేసుకున్నారు శక్తిని బలంలో దయచే ప్రభా. మెడికల్లోకి వెళ్ళిన మెడికల్ పాస్ అయ్యేటకు, పీసీసీకి వెళ్ళిన పీసీసీలో వచ్చేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా నీ కాపుదల ఉంచిన ఆయన ప్రభా. ప్రయాణం చేసిన ప్రతి ఒక్క బిడ్డ వారి గృహాలకు చేర్చుకున్నట్టుకు సహాయం చేయను ప్రభా. చదువుకున్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని దీవించినారు ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇళ్ళ కోసం చూస్తున్న వారు సొంత ఇళ్ళు దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. అడుగు వారికి సమస్తమును సాధ్యమన్నావు నేను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్నవన్నీ, మీ ఇంటికాడ దగ్గర ఉన్నవన్నీ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా పేరు పేరు చెప్పిన దీవించమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా క్షేమము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని నా ప్రార్థనను నీ పాద సన్నిచేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారిపైన వించున్న వారిపైన సదాకాలము నీ కృప తోడై ఉండును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.